ప్రార్థన చేసుకొని ఆరాధన వర్తమానం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన ప్రభువా, ప్రేమ కలిగిన దేవా, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ సన్నిధిలో సాగిలపడుతున్నాం. మా ప్రభువా, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కొనియాడటానికి మా దేవ మమ్మల్ని సమకూర్చారు, సజీవులుగా ఉంచి ఇక్కడ తీసుకొచ్చిన మీ ప్రేమకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీ కృపను అనుగ్రహించండి. మా దేవా, మీ మాటలు మా హృదయంలోంచి మా హృదయాన్ని తాకినట్లుగా, హృదయంలోంచి మా ప్రభా మేము జిహ్వాఫలం అర్పించినట్లుగా మీరు మాకు సహాయం చేయమని మా తండ్రి నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ కృపను కోరుకుంటూ దేవా మీరే మాట్లాడమని మా తండ్రి మిమ్మల్ని యోగ్యమైన రీతిలో ఆరాధించినట్లుగా, మీరు ఆగ్రహించే సువాసనగా మా ఆరాధన ఉన్నట్లుగా మీరే సహాయం చేయమని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా రక్షకుడి మోచుకుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండము 15వ అధ్యాయము. ఆదికాండం 15వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. ఆదికాండం 15వ అధ్యాయం 1-2 వచనాలు. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడినైపోతున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును కదా అని మరి అబ్రహాము ఇక్కడ మాట్లాడటం జరిగింది. మనం ఈ యొక్క లేఖనాలని గమనించినట్లయితే దీనిలో దేవుని గురించి మొట్టమొదటిగా ప్రస్తావించబడిన మాటని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అబ్రాము ప్రభువైన యెహోవా, ప్రభువు అని ఆ యొక్క దేవుణ్ణి సంబోధించడం అనేది మనం ఈ యొక్క వాక్యంలో చూస్తున్నాం. సో ఈ యొక్క పేర్లని, అంటే దేవుడు తను బయలుపరుచుకున్న ఆ పేర్లను మనం ఆలోచించినప్పుడు ఆయన ఎవరో మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే దేవుని యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి ఆయన పేర్లు సహాయం చేస్తాయి. అందుకనే మరి చాలా పేర్లతో దేవుడు తను తాను బయలుపరుచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. సో దేవుడు ఇక్కడ అడోనాయ్ అనే ఆ పేరుతో మరి ఇక్కడ అబ్రాము మరి ఆ పేరుతో ఆయన్ని ఉచ్చరించటం, లేదంటే ఆయన్ని సంబోధించడం, మాట్లాడటం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇది చాలా మరి ఇంపార్టెంట్ నేమ్. దేవుడు తను తాను బయలుపరుచుకున్న పేరుల్లో అడోనాయ్ అనేది చాలా ఇంపార్టెంట్ పేరు. అంటే మాస్టర్. అడోనాయ్ అనేది మాస్టర్. అంటే ఒక సంబంధాన్ని చూపించడానికి, లేదంటే చూపించే విధంగా ఈ పేరు మన ఉంటుంది. అడోనాయ్ అనేది అంటే యజమానికి సేవకుడికి ఉన్న సంబంధాన్ని తెలియపరుస్తూ ఉంటుంది. అందుకనే ఈ పదాన్ని ఆల్మోస్ట్ మరి 300 సార్లు బైబిల్లో మరి వాడటం జరిగింది. అడోనాయ్, లార్డ్ అనే పేరుతో. ఆ తర్వాత ఎక్కువగా ప్లూరల్గా దీన్ని యూజ్ చేయటం అనేది, లేదంటే కొన్ని సందర్భాల్లో ఓనర్, లార్డ్ అని సంబోధించడం జరిగింది. సో ఆ రీతిగా మరి అడోనాయ్ అని అంటే యజమాని, మాస్టర్ అన్న ఆ అర్థంలో దీన్ని ఓనర్షిప్ కలిగిన దేవుడు అని మరి చెప్పటం జరిగింది. అంటే ఈయనే సర్వానికి యజమాని అనే ఆ మాటలు ఎందుకు అనంటే, ఈయన సృష్టికర్త కాబట్టి ఈయన సర్వానికి యజమాని గుర్తించడం చాలా కష్టం. సో అది మనం తర్వాత వచనాల్లో, కీర్తనలో చూస్తాము. ప్రజలు ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నారు, ఎలా ఉన్నారు అనే దాన్ని చూస్తాం. సో ఈ యొక్క పదాన్ని వాడినప్పుడు
వ్యక్తిగతంగా మనిషికి దేవుడికి ఉన్న సంబంధాన్ని తెలియపరిచే రీతిలో దీన్ని వాడుతున్నాం. కాబట్టి అబ్రాము దీన్ని వాడటం అనేది జరిగింది. 15:2లో మరి అబ్రాము యొక్క లైఫ్ని మనం చూసినట్లయితే, అబ్రాము మరి మంచి లోతుని విడిపించడానికి వెళ్ళి విజయంతో వెనక్కి తిరిగి వస్తాడు. సో ఆ విజయోత్సాహం తనకు ఉంటుంది, కానీ ఇంటికి రాగానే నిరుత్సాహం ప్రారంభమైంది. ఎందుకు అనంటే, అందరూ మరి తనకున్న పశువులు కంటా ఉన్నాయి, తనకున్న పనోళ్ళు కంటా ఉన్నారు, కానీ నేను యజమానిని, ఈ జంతు సంపద అంతటికి నేను యజమానిని, నా దగ్గర ఉన్న 300 పనోళ్ళకి నేను యజమానిని, అయితే నాకు వారసుడు లేడు అనే డిప్రెషన్లోకి తను వెళ్ళిపోవడం జరిగింది. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఎందుకు యెహోవా నువ్వు భయపడదు, నేను నీ కేడెం, నేను నీకు షీల్డ్, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అని నువ్వు చెప్తున్నావు, కానీ నాకు దానివల్ల నాకేం ఉపయోగం అని దేవుణ్ణి ప్రశ్నించినట్లుగా, ప్రభువా యజమాని అని అంటా ఉన్నాడు, యు ఆర్ మాస్టర్, నువ్వు ప్రభువువి, నువ్వు రాజువి నా జీవితానికి అంటున్నాడు, కానీ అట్ ద సేమ్ టైము తండ్రిని అయ్యే అర్హత నాకు లేదు కదా. ఆ డిప్రెషన్లో నేనున్నాను. అందుకే నా డిప్రెషన్లో తను మరి దేవుణ్ణి ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నాకేం ఉపయోగం? ప్రశ్న అక్కడ, నాకేం ఉపయోగం? దేవుణ్ణి ప్రశ్నించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని మనం ఈరోజు చూస్తాం. సో దేవుణ్ణి ప్రశ్నించే వ్యక్తిగా మరి ఇక్కడ కనిపిస్తున్నాడు, కానీ దేవుడు మాత్రం ఆయనకి చాలా సున్నితంగా, కోప్పడకుండా మరి సహనంతో మరి సమాధానం చెప్తున్నాడు. 15:4 చూద్దామా? 15:4 యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. ఆ తర్వాత, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొచ్చి, నీవు ఆకాశం వైపు చేరి చూచి నక్షత్రాలను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగునవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సో ఈ సందర్భాన్ని ఆయన చూస్తూ ఉన్నప్పుడు, ఎంత అంటే ఎదురు ప్రశ్న వేసి, నువ్వు నాకేం చేశావు, విజయాన్ని ఇచ్చావు కరెక్టే, కానీ నాకు వారసులు లేదు కదా అని ఆ దేవుడిని అడిగినప్పుడు, మరి దేవుడు ఆయన బయటకు పిలిచి, నువ్వు ఒకసారి ఆకాశ నక్షత్రాలు చూడంట. సో ఇప్పుడు నక్షత్రాలు, అప్పుడు నక్షత్రాలు ఆల్మోస్ట్ మనకంటే కనపడే వాటికి, అబ్రహాము కనపడే వాటికి చాలా తేడా ఉంది. అబ్రహాము ఒక్కసారి రాత్రిపూట తలెత్తి చూస్తే ఎలా ఉన్నాయనంటే, ఆకాశం మొత్తం చుక్కలుగా ఉన్నాయి. ఆకాశం మొత్తం ఈ చెవు నుంచి ఆ చివరికి. అదే మనం ఈరోజు లేకపోతే నైట్ పోయి పైన చూసాం అనుకో, ఎక్కడో 1-2 కనిపిస్తూ ఉంటాయి. కారణం ఏంటి? ఒకవేళ ఇప్పుడు ఈ సమయంలో నీ సంతానాన్ని నక్షత్రాలు చేస్తానంటే మనకు జ్ఞానం లేదనుకోండి, అంటే సైన్స్ కానీ లేకపోతే ఈ నక్షత్ర మండలాల గురించి జ్ఞానం లేదనుకోండి, మన నక్షత్ర మండలాల గురించి అబ్రహాముకు తెలియదు. కానీ ఆయన వచ్చినప్పుడు, ఆయన చూసినప్పుడు ఏ మూల నుంచి ఏ మూలకు లెక్క పెట్టుకోవాలో అర్థం కాలేదు. అన్ని నక్షత్రాలు కనిపించే కారణం ఏంటంటే పొల్యూషన్. మనకి పొల్యూషన్ ఉండటం వల్ల ఉన్న నక్షత్రాలు కనపట్లేదు. అబ్రహాముకి అప్పుడు పొల్యూషన్ లేదు కాబట్టి తేటగా కొన్ని 100,000 నక్షత్రాలను ఆయన చూశాడు. కాబట్టి లెక్క పెట్టడం నా వల్ల కాదని అనుకొని ఆయన దేవుడిని నమ్మెను. ఈ సృష్టిని ఒక్కసారి చూడు, ఆ నక్షత్రాలని చేసింది నేనే, దానికి యజమాని నేనే, నీ సంతానానికి కూడా యజమాని నేనే ఇస్తానని ఆయనకి మరి అప్పుడు దేవుడు ఇంత సృష్టిని చేశాడు కాబట్టి ప్రభువా అని సంబోధించిన దాన్ని ఆయన నమ్మాడు. ప్రభువా అని అంటే లార్డ్, నా యజమాని అని ఆయన నమ్మటం అనేది జరిగింది. ఆ తర్వాత మనం మోజెస్ దగ్గరికి వస్తే, మోజెస్ కూడా పొదలో ఆల్మోస్ట్ మనం విన్నాం 40 years మంచి నైపుణ్యాన్ని సంపాదించుకున్నాడు. 40 years బేకారుగా తిరిగాడు. అంటే జస్ట్ గొర్రెల కాపరి, ఎవరితో తన స్కిల్ ఏది కూడా ఉపయోగించకుండా 40 సంవత్సరాల ట్రైనింగ్లో ఉన్నాడు. మనకైతే 3 నెలల ట్రైనింగ్కి కంపెనీలో ముక్కులోకి వచ్చింది అంటే అమ్మా నా వల్ల కాదంటారు. కానీ అన్ని దేవుడు 40 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చాడు. 40 సంవత్సరాలు నోరు మూసుకొని కూర్చో అన్నాడు. అంత ప్రావీణ్యం కలిగిన, స్కిల్ కలిగిన ఆయన కూర్చున్నాడు. ట్రైనింగ్ పీరియడ్ అయిపోయింది. ఆ పొదలో ఆయన కనిపించినప్పుడు చెప్తాడు ఆ దేవుని యొక్క శక్తిని, దేవుణ్ణి చూసిన తర్వాత అంటాడు, ప్రభువా నేను కాదు, నేను వెళ్ళలేను, నాకు నచ్చుంది అని కొన్ని సాకుల్ని ఆయన తీసుకోవడం జరుగుతుంది. ఎక్సోడస్కి వెళ్దామా?
ఎక్సోడస్ నిర్గమాకాండము 4. అప్పుడు మోషే ప్రభువా ప్రభువా అనేది అడోనాయ్. ఇక్కడ కూడా అబ్రాము ఏ విధంగా అయితే వాడాడో అడోనాయ్ అని యజమానుడు అయిన దేవా, యజమానువా లేకపోతే ప్రభువా, మాస్టర్ అని వాడినట్లుగా మరి మోషే కూడా మరి ఆయన యొక్క శక్తిని చూసినప్పుడు చెప్తా ఉన్నాడు, మాస్టర్ ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవానినే కానీ, చెవిటివాన్నే కానీ, దృష్టి గలవాన్నే కానీ, గుడ్డివాన్నే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడే ఉండి నీవు ఏమి పలకవలసి నీకు బోధించదని అతనితో చెప్పాను. అందుకు అతడు, అయ్యో ప్రభువా, మళ్ళా అడోనాయ్, మళ్ళా యజమానుడా, మరలా మాస్టర్, నీవు పంపదలిచిననేమి పంపమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడనని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికిని అతని నోటికిని తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేతను. 2 సార్లు ప్రభువా అన్నాడు, కానీ నేను లోబడను అన్నాడు. 2 సార్లు ప్రభువా నువ్వు నా యజమానివి అన్నావు. యజమాని సర్వెంట్ రిలేషన్ చూసినప్పుడు మరి యజమాని చెప్పినప్పుడు సర్వెంట్ ఏం చేస్తాడు? కంపల్సరిగా ఖచ్చితంగా విని లోబడాలి. కానీ ఇక్కడున్న మోషే లేదు, ప్రభువా నేను నోటి మాంద్యం గలవాడిని కాబట్టి నేను వెళ్ళలేను అని మరి లార్డ్షిప్ని ఒప్పుకుంటానే మరి దేవుని యొక్క మాటల్ని మరి నిరాకరిస్తున్నట్లుగా, దాని ప్రకారం నేను వెళ్ళలేను అన్నట్లుగా చెప్తా ఉన్నాడు. అయినా కానీ దేవుడు కోప్పడినప్పటికీ తనకి మార్గం చూపిస్తూ ఉన్నాడు, ఒక మార్గం చూపిస్తున్నాడు. ఇక్కడ మరి దేవుని యొక్క లార్డ్షిప్ని, ఆయన యొక్క ప్రభుత్వాన్ని, లేదంటే ఆయన్ని ప్రభువుగా గుర్తించి మోషే దీనిని ఈ మాటలు చెప్పడం జరిగింది. అలాగనే 4:11 సారీ అయిపోయింది కదా, ఓకే. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి ఆయన లార్డ్షిప్ని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఆయన ఒక మాటని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏంటనంటే, నేను నీ నోటికి అలాగనే నీ అన్నయ్యన అహరోను నోటికి తోడై ఉంటాను. తోడయుండి నడిపించే దేవుడుగా మరి లార్డ్ ప్రభువుగా నేనున్నాను అని మరి ఆ రోజు మోషేకి వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు కూడా మనకి ఆయన చెప్తున్న మాట అదే, నేను నీకు యుగ సమాప్తి వరకు మీకు నేను తోడై ఉంటాను, మీలోనే ఉంటానని ఆ గొప్ప వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. కాబట్టి మాస్టర్ ప్రభువుగా మనం ఆయనని ఆరాధిస్తాము. మన యజమానుడిగా, నా యజమానుడు అయిన దేవా, నా ప్రభువు అయిన దేవా అని ప్రభువుని మనం ఆరాధించాలి. అలాగనే నాకు తోడై ఉన్న దేవా, నాకు తోడై ఉన్న దేవా అని మరి దేవుణ్ణి మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. మనకు తోడై ఉన్నాడు. నిజంగా మనం వెళ్ళే అనుభవాల్లోంచి చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు తోడై ఉండకపోతే కొన్ని కార్యములు జరగవు, కొంతమంది సజీవులుగా ఉండరు. మరి ఆ అనుభవాలను మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క లార్డ్షిప్ని మనం ఒప్పుకొని మరి ఆయన మనం ఆరాధిస్తాం. అది హృదయంలోంచి వస్తుంది. ప్రభువుని సమీపించినప్పుడు, ప్రభువుని ఎన్కౌంటర్ చేసినప్పుడు మోషే నోట్లోంచి వచ్చిన మాటలు, ప్రభువా ప్రభువా, యజమానుడు అయిన దేవా, యెహోవా దేవా అని మరి ఆయన సంబోధించడం అనేది జరిగింది. ఆ తర్వాత మనం మరి ఇంకో సందర్భంలో మరి అడోనాయ్ అనే మాటని ఎవరు ఉపయోగించారని చూద్దాము. దావీదు మహారాజు 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. సో అనేక మంది శత్రువుల మీద జయాన్ని ఇచ్చిన తర్వాత నాతాను ప్రవక్తని పిలువనంపి నాతాను ప్రవక్త వచ్చి
దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నీ సంతానాన్ని ఆశీర్వదించబోతున్నాడు అని మరి చెప్పినప్పుడు మరి అక్కడ దావీదు 7:11 ఎస్, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను, మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా నేను నీకు సంతానం కలుగజేసేదను. సో మొట్టమొదటగా ఆయనకి దేవుడు ఏమి ఇచ్చాడంటే విజయాన్ని ఇచ్చాడు. యుద్ధాలన్నింటిలో కూడా విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు నా యొక్క మౌనదానం నేను చేస్తా ఉన్నప్పుడు దావీదు మహారాజుకి శక్తి చాలనప్పుడు ఫిలిస్తీన్లో మరి గొల్యాతు సహోదరులు వారసులు 9 మరి యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన అక్కడ ఆ యుద్ధంలో మరి కొంచెం బలహీనంగా కనిపించినప్పుడు మరి తనకున్న శతాధిపతులు వచ్చి వాళ్ళని చంపేసేసి అప్పుడు చెప్తాడు, రాజా నువ్వు ఇంక యుద్ధం చేయొద్దు, మేము చూసుకుంటాం అని చెప్తా ఉంటాం. ఇక్కడైతే మరి దావీదు మహారాజు గురించి ఆయన మాటలు చెప్తా ఉంటే మరి 1వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చే దేవుడు విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరేందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలువనంపి మాట్లాడుతున్నాడు. దేవుడు విజయాన్నిచ్చే దేవుడు ఉన్నాడు. సో లార్డ్, యజమాని అయిన దేవుడు మరి విజయాన్నిచ్చిన దేవుడుగా మరి తన జీవితంలో ఉన్నాడు, అలాగనే మన జీవితంలో ఉన్నాడు. రెండోది నెమ్మది కలుగజేసిన దేవుడుగా మనకున్నాడు. మనం అబ్రాహాముని చూసినప్పుడే తన యొక్క లైఫ్లో మనం చూసినట్లయితే మరి తన సంతానాన్ని ఆశీర్వదించి మరి వాగ్దానం ఇచ్చి తను కోపించకుండా మరి సమాధానం చెప్పినట్టు చూసాం. మోషే జీవితంలో కూడా మరి తనకు తోడై ఉంటాను, నీ నోటికి నీకు తోడై ఉంటానని చెప్పాడు. దావీదు మహారాజు జీవితానికి వచ్చినప్పుడు అతనికి విజయాన్ని ఇచ్చాడు, అతనికి నెమ్మదినిచ్చాడు. క్రీస్తులో నీకు నాకు ఈ 2 దేవుడిచ్చాడు. నువ్వు నేను దేనిని గెలవలేకపోయామో, దేన్ని చూసి భయపడుతూ జీవితాన్ని గడుపుతూ ఉన్నామో దాని విషయంలో దేవుడు మనకి విజయాన్ని ఇచ్చాడు. సో సాతాను పైన విజయాన్ని, మరణం పైన విజయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. సో ఆ తర్వాత మరి నెమ్మదిని కలుగజేశాడు. ఎన్ని దినాల నుంచి మనం ఈ నెమ్మదిని అనుభవిస్తూ ఉన్నాం. క్రీస్తులో ఉన్న ఆ నెమ్మదిని దేవుడు మనకిచ్చాడు. దానిని బట్టి ప్రభు దీనంతటికీ యజమానుడు, ఆయన లార్డ్షిప్ కింద ఉన్నప్పుడు ఇవన్నీ మనకి ఇచ్చిన దేవుడుగా ఆయన ఉన్నాడు. సో నెమ్మదినిచ్చాడు, విజయాన్ని ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. సో ఎప్పుడైతే నాతాను ప్రవక్త అవి మాట్లాడాడో చాలా ఆనందపడ్డాడు. చిన్న జస్ట్ గొర్రెల కాపరిని, గొర్రెల భాష మాట్లాడుతూ ఉండే నన్ను రాజుగా చేసిన దేవుని చూసినప్పుడు నేను రాజునే కానీ నాకంటే ప్రభువు నువ్వు అని మరి ఆయన కీర్తనలన్నింటిలో కూడా పాడటం అనేది మనం చూస్తాం. సో ఆయన ఆ గొర్రెల కాపరి నుంచి రాజుగా మార్చిన సింహాసనాసనుడైన దేవుణ్ణి ఆయన ఆరాధించినట్లుగా మనం చూస్తాం. సో ఆ విధంగా తన యొక్క నమ్మకానికి, తన యొక్క సమర్పణకి, తన యొక్క విజయానికి, తన యొక్క విశ్వాసానికి దేవుడే యజమాని అని ఆయన గమనించాడు. అందుకని అన్ని కీర్తనలు రాయటానికి మరి ఆయనకి దేవుడు కృపను అనుగ్రహించాడు. సో స్తుతికి కూడా ఆధారం ఆయనే, విధేయతకు కూడా ఆధారం ఆయనే వీటన్నిటికి యజమానుడని దేవుడిని హెచ్చించినట్లుగా మనం చూస్తాం. 22వ వచనం మనం చూసినట్లయితే 7:22, 2 సమూయేలు 7:22. ఆ 18 కూడా చూద్దాం. 18, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనం చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టి కొంచెమైనా, మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసునైనా నా సంతానంలో కలుగో దాని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును. ఈ 2 సందర్భాలలో దేవుని యొక్క లార్డ్షిప్ని ఆయన చెప్తా ఉన్నాడు. నేను రాజునే కానీ నాకు కంటే కూడా రాజువు నువ్వు, నేను యజమానినే కానీ నేను కొంత సామ్రాజ్యం వరకు యజమానుడు కానీ ఈ సృష్టి అంతటికి యజమానుడు నీవు అని మరి ఆయన ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 22, దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడును లేడు,
మేము వినే దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడనూ లేడు. సో అందుకనే ఆయన యొక్క అండర్స్టాండింగ్లోంచి దేవుని యొక్క లార్డ్షిప్ని ఒప్పుకొని దానిలో ఉన్న ఆ యొక్క బ్లెస్సింగ్ని చెప్తా ఉన్నాడు. దేవుణ్ణి ఎరగటం అనేది మనకు ఒక ఆశీర్వాదం. ఆయన్ని యజమానునిగా గుర్తించడం అనేది ఇంకా గొప్ప ఆశీర్వాదం అని మరి దావీదు మహారాజు కనుగొని ఆయన చెప్తా ఉన్నాడు. సో ఆయనే వీటన్నిటికీ రాజుల రాజు, ప్రభువుల ప్రభు అని మరి దావీదు మహారాజు తన కీర్తనలో చెప్పడం జరుగుతుంది. కీర్తన 8 చూసినట్లయితే 1:3 కీర్తన 8. యెహోవా మా ప్రభువా, యెహోవా అడోనాయ్, ఆకాశములలో నీవే మహిమను కనపరచువాడా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. ఆ తర్వాత 3 చూసినట్లయితే నీ చేతి పన్నైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపం చేసుకుంటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. సో మహిమా ప్రభావంతో వాని కిరీటం ధరింపజేస్తున్నావు, నీ చేతి పనులంటి మీద వానికి అధికారం ఇచ్చున్నావు. సో దేవుని యొక్క ఆ యొక్క ఆయన యొక్క లార్డ్షిప్ని అర్థం చేసుకున్నప్పుడు మరి దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు, ఆకాశాలు వీటన్నిటిని కూడా కలుగు చేసింది నీవే, వీటన్నిటికీ లార్డ్ నీవే. అయితే నీకు నాకు ఏంటి సంబంధం అంటే, నువ్వు నాకు యజమానుడివి, నేను నీకు సేవకుడిని. నరుణ్ణైన నన్ను జ్ఞాపం చేసుకుంటూ నేను ఏ పాటివాడిని, నాకేముందని నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. అక్కడ ఆయన ప్రారంభించింది, నా యజమానుడువైన దేవా యెహోవా, నా యజమానుడైన దేవా యెహోవా నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి, లేకపోతే నరుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి నరుడు ఏపాటివాడు. ఈ ఆకాశ విశాలాన్ని చూస్తూ ఉన్నప్పుడు మనిషి ఎక్కడ అడ్జస్ట్ అవుతాడు? ఆయన ఎగ్జిస్టెన్స్ చాలా చిన్నది, మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్ చాలా చిన్నది. అయినప్పటికీ నువ్వు ఈ మనిషితో సంబంధాన్ని కలిగి ఉండాలని, యజమానుడు సేవకుడు రిలేషన్ కలిగి ఉండాలని నువ్వు కోరుకున్నావు. అందుకనే నన్ను మహిమా ప్రభావంతో నీవు నింపి ఉన్నావని చెప్తా ఉన్నాడు. అలాగే 97వ కీర్తన 97 5-6. ఎస్ ఎస్ యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వల్లే కరుగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియజేస్తుంది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. సో ఇది మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క లార్డ్షిప్ ఆకాశాలే కాదు, ఈ పర్వతాలు కూడా ఆయన సన్నిధిని మైనం వలె కరిగిపోయే పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం యెషయా దగ్గరికి వస్తే, యెషయా కూడా ఇదే మాటని ప్రస్తావిస్తూ ఆయన యొక్క లైఫ్ గురించి చెప్పడం జరిగింది. ఆయన యొక్క ఏ పరిస్థితి నుంచి ఆయన వెళ్ళాడు అనే దాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా 6:1, యెషయా 6:1 573వ పేజీ, యెషయా 6:1. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు రైట్ అడోనాయ్ ఆసీనుడై ఉండుట నేను చూచితిని. ప్రభువు, యజమానుడు, ఈ సృష్టి అంతటికి యజమానుడైన ఆయన ఆసీనుడై ఉండుట నేను చూచితిని. ఆయన యొక్క లార్డ్షిప్ని నేను చూసినప్పుడు, ఆయన యొక్క అత్యున్నతమైన మహిమను నేను చూసినప్పుడు, ఆయన యొక్క పరిశుద్ధతను నేను చూసినప్పుడు, మరి అక్కడ నా పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది. ఆయన యొక్క లార్డ్షిప్ని, ఆయన యొక్క పరిశుద్ధతను నేను చూసినప్పుడు నేను ఎలాంటి వాడనో నాకు అర్థమైంది. అందుకని దేవుని యొక్క లేఖనాల్లో మనల్ని మనం చూసుకుంటా ఉన్నప్పుడు మనం ఆరాధన చేయకుండా ఉండలేం. నేను ఎలాంటి వాడిని అంటే, నా గత జీవితము అపవిత్రమైన పెదవులతో, అపవిత్రమైన హృదయంతో, అపవిత్రమైన క్రియలతో నిండి ఉన్న నా జీవితాన్ని ఆయన యొక్క పరిశుద్ధమైన అగ్ని అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ద్వారా నన్ను ఆయన శుద్ధి చేశాడు. అందుకని మిగతాది మనకు తెలుసు. నేను అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూసిని అనుకుంటుని.
సో దేవుని యొక్క మహిమను తను చూసినప్పుడు తన యొక్క పరిస్థితి తనకి అర్థమైంది. మనం కూడా ఆరాధనలో దేవుని వైపు మనం చూసినప్పుడు మన యొక్క గత జీవితం, మన యొక్క అపవిత్రమైన జీవితం, దాని నుంచి దేవుడు మన ఏ విధంగా శుద్ధి చేశాడు, ఏ విధంగా ఆయన శుద్ధి చేశాడు. ఎప్పుడైతే అగ్ని తన యొక్క పెదాలకు అంటించబడిందో తను ఏడవలేదు. ఈ అగ్ని తనని దహించేది కాదు కానీ, తనని బాధ పెట్టేది కాదు కానీ, తనలో ఉన్న మాలిన్యం మాత్రమే తీసే అగ్ని. యేసు రక్తం కూడా అలాంటిదే. యేసు రక్తం కూడా రక్తం రక్తం అని చెప్తా ఉన్నప్పుడు మనుషులకి చాలా వింతగా వినిపిస్తూ ఉంటుంది, ఏంది ఈ రక్తం అని. యేసు రక్తం కాదు ఇంకేరే రక్తం లేదా, మనుషులు అంత రక్తమే కదా ఉందని. కానీ ఆ రక్తంలో ఉన్న ఆ రక్తం ద్వారా కడిగే ఆ మాలిన్యం అనేది మనుషులకి పరిశుద్ధాత్మ ఓపెన్ చేస్తే తప్పితే వాళ్ళ యొక్క మనోనేత్రాలు తెరవబడితే తప్పితే వాళ్ళు అర్థం చేసుకోలేరు. అలాంటి ఆ యొక్క అగ్నిని ఇక్కడ మనం చూస్తాను. సో మన యొక్క గత జీవితంలో అపవిత్రత ఉన్నప్పుడు మరి ఆయన లార్డ్షిప్లో ఆయన యజమానుడిగా ఉండి దీన్ని ఖండించేయండి, ఈ మనిషిని అసలు భూమిని తీసేయండి అని అంటే ఒక్క మాటతోనే మన ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవాడు. కానీ ఆయన యొక్క సర్వాధికారంలో నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన హృదయము, అపవిత్రమైన క్రియలు, అపవిత్రమైన జనుల మధ్య మనం ఉన్నప్పటికీ ఆయన పవిత్రమైన రక్తంతో నిన్ను నన్ను శుద్ధి చేసి తన బిడ్డగా ఉండటానికి, తన కొరకు నిలబడటానికి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. సో ప్రభువుగా ఆయనను మహింపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం ముందుకెళ్తే ఇర్మియా ప్రవక్త కూడా మరి దేవుణ్ణి ప్రభువు, అడోనాయ్, యజమానుడు అని గుర్తించడం జరిగింది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే యెషయా తర్వాతనే ఉంటుంది. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడినే, మాట్లాడకు నాకు శక్తి చాలదని నేననగా. రైట్. సో ఇక్కడ మరి ఇర్మియా వాడిన పదం కూడా ఏంటనంటే అయ్యో ప్రభువుకు యెహోవా. యెహోవా అనొచ్చు కదా, ఉన్నవాడు సృష్టికర్త అయిన దేవుడు అని నువ్వు అనొచ్చు కదా. కానీ ఆయన అంటున్నాడు నువ్వు ప్రభువువి, నువ్వు యజమానుడివి అని గుర్తించి, కానీ నేను బాలుడినే, నేను వెళ్ళలేను అని అన్నప్పటికీ దేవుడు తను ఎలా బలపరిచి ముందుకు తీసుకెళ్లాడో మనం చూడొచ్చు. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుని అనవద్దు, నేను నిన్ను పంపువారందరి వద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించే సంగతులను నీవు చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా. సో ఎంత అభయాన్ని ఇస్తున్నాడంటే, నువ్వు నా లార్డ్షిప్ని అంగీకరిస్తున్నావు, కానీ నేను బాలున్నాను, నీ వైపు నువ్వు చూసుకుంటా ఉన్నావు, కాబట్టి నేను నీకు తోడై ఉంటాను. అంటే యజమానుడైన దేవుడు, మరి లార్డ్ ప్రభు అయిన దేవుడే ఆయనకు తోడై ఉండి నడిపిస్తానని ఆయన యొక్క లార్డ్షిప్ కిందకి ఆయన ఇర్మియాని తీసుకొచ్చి, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను. మోషేకి చెప్పాడు, మీ నోళ్ళకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను. మోషే యొక్క లైఫ్లో ఎన్ని కార్యాలు మనం చూసామో చూడొచ్చు. సో మన యొక్క పరిస్థితిని మనం చూసుకున్నప్పుడు కూడా అలాంటిదే. మనం బలహీనమే, మనం చిన్నవారమే, ఆత్మీయతలో మరుగుజ్జులమే, అయినప్పటికీ ఆయన అంటాడు నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నీకు తోడై ఉంటానని చెప్తా ఉన్నా. మన ఎజ్కేల్ గ్రంథంకి వెళ్దాం. 1వ అధ్యాయం 1-3 రిఫరెన్స్లు ఎక్కువ చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఈ అడోనాయ్ అనే పదాన్ని ఎంతమంది గుర్తించారు, ఎంతమంది జీవితాలు ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాయనే దాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎజ్కేల్ గ్రంథము 1వ అధ్యాయం 2వ అధ్యాయం మరి ఎజ్కేల్ చూసిన దర్శనాలన్నింటిలో 2వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్టయితే, నరపుత్రుడా నీవు చక్కగా నిలువుము, నేను నీతో మాట్లాడవలనను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలవబెట్టును. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లని, నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల వద్ద ఇజ్రాయేల్ వద్దకు నిన్ను పంపుచున్నాను, వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు. వాళ్ళ యొక్క పరిస్థితి అంతటిని కూడా మరి ఈయన
ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. వాళ్ళ యొక్క పరిస్థితిని అంతటిని చెప్తా ఉన్నాడు ఎహెజ్కేలు కూడా ఆల్మోస్ట్ చాలా సందర్భాలలో మరి యెహోవా దేవుణ్ణి ప్రభువుగా గుర్తించడం అనేది జరిగింది. అవును ప్రభువా, తిరుగుబాటు చేసిన జనాంగమే అయినప్పటికీ కృప చూపించి వారి వద్దకి ఒక ప్రవక్తని మరి ప్రభు పంపినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ తిరుగుబాటు చేసిన జనాంగం దగ్గరికి నిన్ను నన్ను వాళ్ళ యొక్క జనాంగంలో నిన్ను నన్ను చూపిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు తిరుగుబాటు చేసిన జనాంగంలో మనం ఉన్నాము. అయితే ఆయన యజమానుడై ఉన్నప్పటికీ శిక్షించక మన ఎలా కృప చూపించినట్లుగా మరి మన యొద్దకు విశ్వాసుల్ని సేవకుల్ని పంపించి ఆయన యొక్క మాటలు వినిపించినట్లుగా తిరిగి ఆయన వద్దకు వచ్చినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. దానియేలు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే లాస్ట్గా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు 9:4. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వాడి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులను దుష్టులనైన చెడుతనమందు ప్రవర్తించి తిరుగుబాటు చేసిన వారము ప్రభువా. మనం 4వ వచనం చూసినట్లయితే, ప్రభువా మహాత్మ్యము కలిగిన భీకరుడు వగు దేవా, ప్రభువా అడోనాయ్. మళ్ళా 7వ వచనంలో ప్రభువా అడోనాయ్, నీవే నీతిమంతుడు, యజమానుడైన దేవా, రాజు అయిన దేవా, నీవే నీతిమంతుడు. మేమైతే సిగ్గుచేత ముఖ వికారం నందిన వారము, మేము తిరుగుబాటు చేసి. ఇక్కడ ఈ జనాంగంలో మనం ఉన్నాం. ఒకప్పుడు తిరుగుబాటు చేసి దేవుణ్ణి నిరాకరించి సత్యం దగ్గరికి రాని వారంగా మనం ఉన్నాం. 19వ వచనం మనం చూసినట్లయితే, ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనులు నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకొను. ప్రభువా 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 అని 3 సార్లు దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క లార్డ్షిప్ని, దేవుని యొక్క మరి యజమానితనాన్ని ఆయన అంగీకరిస్తూ, అయ్యా కనికరం చూపించు, ఈ పట్టణ ప్రజల మీద కనికరం చూపించు అని తన పితరుల యొక్క పాపాన్ని ఒప్పుకుంటూ కన్ఫెస్ చేస్తూ అడుగుతా ఉన్నాడు. తిరిగి రెస్టోర్ చేయి, తిరిగి స్థాపించు, మా జనాంగాన్ని తిరిగి స్థాపించు అని మరి అడోనాయ్ అని ఆయనని పదే సంబోధిస్తా, యజమానుడైన నా ప్రభువా అని పదే సంబోధిస్తా చెప్తాను. మన జనరల్గా ఇక్కడ మీ హస్బెండ్ని మీరేమని పిలుస్తారు అని అంటే భర్త అని చెప్తాం కదా, భర్త అని. కొన్ని సందర్భాల్లో యజమాని అని కూడా అంటూ ఉంటారు. కర్ణాటకలో, ఆ తర్వాత ఈ మనకున్న రాయలసీమ ఏరియాలో ఎక్కువ కన్నడ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, భర్తని నీ భర్త అని అంటే నా యజమానుడు అని అంటారు, నన్న యజమాన్ రే అంటారు, నన్న యజమాన్ రే. ఆ పదం విన్నప్పుడు నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇదేంటి, మనం జనరల్గా దేవుణ్ణి చూస్తాం కదా అని. కానీ ఆ రిలేషన్లోంచే దేవుడు అంటే ఈ నా యొక్క యజమానుడు నా భర్త అని చెప్పిన దానిలోంచే మరి పరలోక భర్తని మనకు చూపిస్తూ ఉంది. ఆ మాటలు విన్నప్పుడు నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించినప్పటికీ తర్వాత వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ మాటలు మళ్ళీ వచ్చాయి. ఏందనంటే, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న రిలేషన్ చెప్పడానికి అడోన్, భార్య ఏమంటుందంటే అడోన్ అని పిలిచేవాళ్ళంట పాతకాలంలో యూదులు. అడోన్ అని అంటే యజమానుడా అని. సో అప్పుడే వివాహమైన భార్యాభర్తల మధ్య ఎలాంటి సంబంధం, ప్రేమ, అనురాగాలు ఉంటాయో అలాంటి సంబంధం, అలాంటి ప్రేమ, అనురాగాలే దేవుడు నీ నా ఎడల చూపిస్తున్నాడు అని చెప్పటానికి అడోనాయ్ అన్న పదాన్ని వాడటం జరిగింది. అడోన్ దాన్ని చూపించడానికి దేవుడు మరి అంటే అంత ప్రేమ, అంత కేర్, కన్సర్న్, అఫెక్షన్, ఇవన్నీ కూడా మరి మొదటిగా అంటే కొన్ని రోజులు, వివాహమైన కొన్ని రోజులకి భార్యాభర్తల మధ్య ఎలాంటిది ఉంటుందో, భర్త ఏ విధంగా చూపిస్తాడో దాన్నే మరి ఇక్కడ చూపిస్తాను. అయితే లోకం ఎలా ఉంది,
లోకం ఏమనుకుంటా ఉంది, ఈరోజు కూర్చున్న నువ్వు నేను ఏమనుకుంటా ఉన్నా. కీర్తనలు 12:4 ఆల్మోస్ట్ చివరికి వచ్చాం. కీర్తనలు 12:4 మా 4 చేత అవును. సో మేమేం చేస్తున్నాం, అన్నీ నార్మల్గా చేసుకుంటున్నాం, అన్నీ మేమే చేసుకుంటున్నాం కదా, మాకు ఇంకా ప్రభు ఎవడు, మాకు యజమానుడు ఎవరు, అన్నీ మేమే చేసుకుంటున్నాం. మా 4తో మేమే సాధిస్తున్నాం, మా పెదవులతో మేమే సాధించుకుంటున్నాం, ఇంకా మాకు ప్రభు ఎవడని లోకం చెప్తా ఉంటే రక్షణ పొంది ప్రభు రక్తంలో కడగబడి మరి ప్రభు యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకున్న బిడ్డలుగా మనం చెప్తాం, నా ప్రభు నీవేనయ్యా, నా దేవా, యజమానుడువైన నా దేవా, నా ప్రభువా, తోడై ఉంటానన్నావు, విజయాన్ని ఇచ్చావు, నెమ్మదినిచ్చావు, తిరుగుబాటు చేసినప్పుడు క్షమించి నీ బిడ్డగా చేసుకోవడానికి కోరుకున్నావు. సో ఎన్నో విషయాల్లో దేవుడు మరి మనల్ని ప్రేమించి అడోనాయ్ యజమానుడైనప్పటికీ, సర్వ అధికారం ఆయనకు ఉన్నప్పటికీ మనం నిర్మూలించకుండా, మన తిరుగుబాటును బట్టి, మనం ఆయన విశ్వసించిన దాన్ని బట్టి ఆయన మనల్ని వదిలిపెట్టకుండా ప్రేమ చూపించి మనకు ధారాళంగా ఇస్తూనే ఉన్నాడు. ఎంతవరకు ఇస్తున్నాడు అని అంటే, ఇక్కడ ప్రారంభమైన ఆ నిత్యత్వం మనల్ని నిత్యత్వంలోకి, అంటే ఆ జీవాన్ని నిత్యత్వంలోకి తీసుకెళ్లేంతవరకు కూడా ఆయన ఇస్తూనే ఉన్నాడు. సో ఎప్పుడైతే ఆయన యాజమాన్యాన్ని గుర్తిస్తారో, మరి ఆయన లార్డ్షిప్ని గుర్తిస్తారో, వాళ్ళు ఆయనకి సేవకులైపోతారు. సో ఒక సేవకులుగా ప్రభువుని మనం ఆరాధించబోతున్నాం. మత్తయి సువార్త 20:26 మరి ప్రభువుని ఎరిగినప్పుడు, ప్రభు యొక్క లార్డ్షిప్ని, అడోనాయిని మనం గమనించినప్పుడు, మత్తయి 20 మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడే అన్నాడు. సో దేవుడికి మనం ఏంటి, ఇప్పుడు మనం మనుషులకి పరిచయం చేస్తున్నాం కానీ మనం పరిచారకులము అల్టిమేట్గా దేవుడికే. సో ఈ మాస్టరే, ఈ సృష్టికర్తే, ఈ ప్రభువే మరి నిన్ను నన్ను యుగాలు నీతో ఉంటాను, నిన్ను బలపరుస్తాను, ఆ తర్వాత మరి దీవెనలు నేను నీ మీద కుమ్మరిస్తాను. అంటే అసలు నిజమైన గొప్ప వ్యక్తి ఎవరు అని అంటే, దీనుడై దేవుణ్ణి సేవించేవాడు. దేవుణ్ణి సేవించేవాళ్ళే ఈ యొక్క ప్రపంచం. సో కాబట్టి మరి ఆయనకు సేవకుడు అవటమే నిజమైన స్వాతంత్రం. ఆయనకు సేవకుడు అవటమే, ఆయన సేవ చేయటమే నిజమైన స్వాతంత్రం. మనం అనుకుంటాం బయట చాలా స్వతంత్రం ఉంటుందని, కానీ ఆయన్ని సేవించడంలోనే నిజమైన స్వాతంత్రం ఉందని చెప్తాను. సో ఈ విధంగా మనం చూసినట్లయితే మరొకసారి చూద్దామా, ఆయన లార్డ్, ఓనర్, ఆయన యొక్క లార్డ్షిప్లో, ఆయన యొక్క యజమానిగా ఉన్న ఆయన యొక్క మరి అధికారంలోంచి ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, నేను నిన్ను ఆశీర్వదించేదను అబ్రాహాముతో చెప్పాడు. ఆ తర్వాత నేను నీకు తోడైందును, దావీదు మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు నేను నీకు విజయాన్ని ఇస్తాను, నేను నీకు నెమ్మదినిస్తాను. ఆ తర్వాత స్తుతికి, నమ్మకానికి, సమర్పణకు, విధేయతకు ఆధారం ప్రభువే, లార్డ్షిప్. సో ఇక్కడున్న సేవకులు లార్డ్షిప్ని అంగీకరిస్తా కొంత ఆయనకి అవిధేయత చూపించినప్పటికీ ఆయన కోపించక సహనంతో వారిని మరి సరిచేసినట్లుగా, మళ్ళా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటిది. ఆ తర్వాత పాపంలో ఉన్న యెషయా, లేదంటే మరి యెషయాని మనం చూసినప్పుడు మన పరిస్థితి ఎలా ఉందనంటే, పాపుల మధ్య పాపంతో జీవిస్తున్న మనల్ని ఆయన పరిశుద్ధ రక్తంతో కడిగినట్లుగా, ఇర్మియా, ఎజ్కేల్ లాగా మనల్ని కూడా పరిశుద్ధులుగా మార్చడానికి, తిరుగుబాటు చేసిన జనాంగం నుంచి ఆయన రక్షించినట్లుగా మనం మరి చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా మరి దానియేలు వాళ్ళ జనాంగం మొత్తం కూడా పాపం చేసినట్లు ఆయన ఒప్పుకొని మళ్ళా రెస్టోర్ చేయని మరి దేవుణ్ణి అడిగినట్లుగా మనం చూస్తాం. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం కంటే అధికమైన ప్రేమతో, మిక్కటమైన ప్రేమతో, ఆరిపోని ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. వీటిని బట్టి మరి మన ప్రభువుని ఆరాధిద్దాం.